వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్రం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతోంది. స్పీకర్ ఓం బిర్లా దీనికి 8 గంటల సమయం కేటాయించారు. చర్చ తర్వాత బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వక్ఫ్ బిల్లుపై పార్టీల వైఖరికి కట్టుబడి ఉండాలని సూచించాయి. లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది. రేపు రాజ్యసభకు వక్ఫ్ బిల్లు వెళ్లనుంది. అయితే ఎగువ సభలో ఎన్డీఏకు కొద్ది ఆధిక్యమే ఉన్నా బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది. లోక్సభలో 0 అవర్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. దీనిపై హాట్ గా చర్చ జరగనుంది. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకు బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అయితే విపక్ష నేతలు ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడం, నిర్వహించడంలో సమస్యలు, సవాళ్లు పరిష్కరించడం, 1995 వక్ఫ్ చట్టంలోని లోపాలు సవరించడం, వక్ఫ్ రికార్డులు నిర్వహించడంలో సాంకేతికత పాత్రను పెంచడం వంటివి సవరణ బిల్లు లక్ష్యం. గతేడాది ఆగస్టులో ఈ బిల్లును లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లుపై విస్తృతంగా చర్చించడానికి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేశారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో, ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లుల్లో చేర్చింది. ఇక నివేదికను ఇటీవలే స్పీకర్ కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, బిల్లుపై అధికార ప్రతిపక్షాల వ్యూహాలేంటి? చాలా కీలక అంశము వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకొస్తుంది. క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే 12 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి దానిపైన చర్చకు కూడా ఈ రోజే ఉండేటువంటి అవకాశం ఉంది. డిబేట్ దాని మీద జరుగుతుంది. సుమారు 8 గంటల పాటు దీనిపైన చర్చించేందుకు ఇప్పటికే బీఏసీలో నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. నిన్న బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఈరోజు లోక్సభ ముందుకు తీసుకొస్తున్నట్టుగా ప్రకటిస్తూ వారి బీఏసీ సమావేశంలో తెలుపుతూనే ఆ సవరణ చట్టం పైన ఎంతసేపు చర్చించాలి ఏంటి అనే దానిపైన నిన్న జరిగినటువంటి బీఏసీ సమావేశంలోనే నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలన్నీ కూడా ఈ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ రోజు జరిగేటువంటి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ చట్టాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఇటు అధికార పార్టీ అలాగే విపక్షాలు రెండు కూడా వారి వ్యూహాలను రచిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును ఆమోదింపజేసుకోవాలనేటువంటి వ్యూహాలతో అధికార బీజేపీ పార్టీ ఉంది. ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి మద్దతుతోటి ఈజీగానే బయటపడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు భావిస్తున్నప్పటికీ కీలకమైనటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ అనేది కూడా దీంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో 2/3 మెజార్టీ అనేది కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో సవరణ చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సంఖ్యాబలం ఓటింగ్కి కనుక వెళ్తే ఖచ్చితంగా సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీతో పాటు ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఇప్పటికే 3 లైన్ విప్ అనేది కూడా జారీ చేశాయి. ఈ రోజు రేపు లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలందరూ కూడా తప్పనిసరిగా సభకు హాజరు కావాలంటూ కూడా విప్ అనేది కూడా జారీ చేసింది. అయితే గత ఆగస్టులోనే దీనికి సంబంధించినటువంటి సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ దాన్ని జేపీసీకి పంపించారు. జేపీసీలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు జేపీసీలో కీలకంగా ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా జరిగింది. అయితే జేపీసీలో అధికార పార్టీకి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి మెజార్టీ సభ్యులు ఉండడంతో వారు ప్రతిపాదించినటువంటి సవరణలు మాత్రమే ఆమోదం పొందాయి. విపక్ష సభ్యులు ప్రతిపాదించినటువంటి సవరణలు ఏవి కూడా పాస్ కాలేదు. దీంతో అధికార పక్షాలకు సంబంధించినటువంటి సవరణలు ఏవైతే ఆమోదం పొందాయో వాటిని డ్రాఫ్ట్గా చేసుకొని సవరణ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటి దాంట్లో కీలకంగా ముస్లిమేతర సభ్యులు కావచ్చు లేకపోతే ఉండడాన్ని ఇప్పటికే ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాంతోపాటు
విపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ సహా సమాజ్వాదీ పార్టీ ఇట్లా చాలా పార్టీలు కూడా విపక్ష పార్టీలు కూడా ఈ ఏవైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు పాస్ కాకుండా వారికి సంబంధించినటువంటి ఓటింగ్ కనుక జరిగినట్లయితే ఆ ఓటింగ్ లో బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. దానిలో భాగంగానే విపక్ష పార్టీలు కూడా 3 లైన్ విప్ అనేది కూడా ఇప్పటికే జారీ చేశాయి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ అనెక్స్ లో ఎంపీలకు సంబంధించినటువంటి కీలక సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ చట్టం వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు దీనిపైన డిబేట్ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విపక్షాలకు సంబంధించినటువంటి వాయిస్ ను బలంగా వినిపించాలి. వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులతోటి కనుక అమలు చేసినట్లయితే ఒక సామాజిక వర్గం ఏ విధంగా నష్టపోతుందో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సభ ముందు అలాగే దేశ ప్రజల ముందు ఉంచాలనేటువంటి దిశగా ఆలోచనలు అనేది కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విపక్షాల నుంచి ఎవరు మాట్లాడినా ఒకే వాయిస్ బలంగా వినిపించాలనేటువంటి అంశం పైన వ్యూహాలు రచించారు. నిన్న పార్లమెంట్ లో ఇటు రాజ్యసభ లోక్సభ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఫ్లోర్ కోఆర్డినేషన్ కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎవరికి అవకాశం వచ్చినా వారందరూ కూడా వాయిస్ ను బలంగా వినిపించాలనేటువంటి దిశగా ఇటు విపక్ష పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే కొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణ వల్ల వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ డీలింగ్స్ కావచ్చు వీటన్నింటినీ సులభతరం చేసేటువంటి అంశాలు కావచ్చు లేకపోతే కొన్ని ముస్లిం వర్గాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ల మేరకే సవరణలు చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో కీలకమైనటువంటి అంశంపైన ఈరోజు బిల్లు అనేది కూడా పార్లమెంట్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో బిల్లు పాస్ అవుతుందా లేకపోతే దాన్ని అధికార పార్టీ దాన్ని ఏ విధంగా పాస్ చేయించుకుంటుంది లేకపోతే విపక్షాలు ఏ విధంగా అడ్డుకోబోతున్నాయనే దానిపైన దేశ ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డిబేట్ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి, వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్. దేశంలో బీజేపీ నాగ్పూర్ రాజ్యాంగం తేవాలని చూస్తోందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటుతో పాటు బీహార్ ఉభయ సభల్లో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగా లేకున్నా లాలూ ప్రసాద్ వక్ఫ్ బిల్లు నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు తేజస్వి యాదవ్. यह संवैधानिक बिल है और लगातार हम लोग जो है संविधान को मानने वाले लोग हैं. भाजपा के लोग चाहते हैं नागपुर का कानून को थोपना, वो हर किस हम लोगों को बर्दाश्त है. हम लोग गंगा जमुनी तहजीब को मानने वाले लोग हैं. जो डाइवर्सिटी है हमारे मुल्क की, देश की, वही खूबसूरती है. शुरू से ही हम लोगों ने पार्लियामेंट दोनों सदनों में, चाहे राज्यसभा हो या लोकसभा हो, इसका हम लोगों ने विरोध किया था. चाहे बिहार में विधानसभा हो, विधान परिषद हो, उसका विरोध किया था इस बिल का. आने वाले समय में भी हम लोग विरोध करेंगे. ये हम लोगों को हर किस इस तरह का बिल जो है कभी भी मंजूर नहीं होगा. और आप तो जान रहे हैं लालू जी की खराब स्वास्थ्य अवस्था में भी प्रोटेस्ट में जो है शामिल हुए थे. तो हम लोग इस बिल को लेकर के एकदम क्लियर हैं